ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నా కన్న తండ్రి యేసుకు నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నా కన్న తండ్రి యేసుకు స్తుతి 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 ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా స్తుతి 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 ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా 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 నీకు నివేదన ఆత్మతో సత్యముతో ఆరాధించును దేవుని నామానికి వందనాలు. అలాగే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి వందనాలు. అలాగే ఈ మీటింగ్ ని నడిపించడానికి అధ్యక్షునిగా నేను ఉన్నాను ఇక్కడ. అలాగే మొదటిగా సాంగ్ పాడడానికి గాంధీ అన్నీ వస్తారు. అన్నీ వస్తుండగా మీరు అందరూ చప్పట్లు కొట్టి అన్నీ కాపాడుతున్నారు. సంబంధించినటువంటి అధికారులకి నామని అలాగే సంఘస్థులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని వేసయ్యా, ప్రతి ఉత్సవమే పాట పాడుతున్నాం. పాట వచ్చిన అందరూ నా దగ్గరికి వెళ్తారని కోరుకుంటున్నాను. యవన కాలమందు
నెక్స్ట్ ప్రోగ్రామ్ అలాగే సాంగ్ రిఫ్లెక్షన్ ఎస్ అని లేదు చేయలేదు. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ బైబిల్ క్విజ్ దేవి గారు మన మధ్యలో వచ్చి చేస్తారా? మస్తుండగా అందరూ ఆహ్వానిస్తారు. దేవునామానికి వందనాలు. దేవునామానికి వందనాలు. చెన్నై గారికి సంబంధం వందనాలు. అధ్యక్షుల గౌరీ గారికి నా వందనాలు. 9 క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే. పేతురు బుక్ రాశారు కదా, అది ఎక్కడ ఉండి రాశారు? ఏ ప్లేస్ లో ఉంది? పేతురు గ్రంథము ఎక్కడ ఏ ప్లేస్? ఆ ప్లేస్ నేమ్ ఏ స్థలం నుండి రచించారు? రోమ్. కాదు చెరసాల. కాదు. కొరింథియా. అవన్నీ రాసి పేతురు పత్రిక అది ఎక్కడ ఉంది? ఊరు ఉంటుంది కదా, మన దగ్గర రాయగడ ఉందా? ఒక ఊరు పేరు. ఏ స్థలము? తెలియదు. బాబిలోన్. బెంగళూరు. తెలియదు, చూడాలి. పేతురు గ్రంథం ఉంది కదా, ఆ గ్రంథంకున్న కీ ఏంటి? ఆ తాళం అంటే ఆ గ్రంథం పూర్తిగా ఉన్న ఒక కీ దేని గురించి? విమోచన గురించి, లేదు రాకడ గురించి. పేతురు గ్రంథము దేని కొరకు అంటే దేని విషయమై రాయబడి ఉన్నది? పేతురు పత్రిక గురించి, దాని మెయిన్ పాయింట్ అంటే దాని మెయిన్ తాలపు చెప్పి శుద్ధీకరణ గురించి, పరిశుద్ధత. తెలియదు. సఫరింగ్. క్రీస్తు సఫరింగ్. సఫరింగ్. సఫరింగ్స్ అంటే వేదన గురించి. వేదన. ఓకే. ఫోన్ మొబైల్. మనం ఆత్మీయంగా ఎదగాలంటే ఏ పానీయం త్రాగాలి? ఆత్మికంగా ఎదగాలంటే ఏ పానీయమా? అంటే పేతురు గ్రంథం అనుసరించి పానీయమా అంటే అదొక డ్రింక్ అనే మన పానీయం పేతురు గ్రంథం అనుసరించి ఆత్మీయంగా మనం ఎదగాలంటే అన్ని క్వశ్చన్ పేతురు గ్రంథం నుంచి ఉన్నట్టుంది. ఓకేనా? ప్రాణార్పణకు ఉన్న పానీయమా? కాదు. ఆత్మీయంగా ఎదగాలంటే ఆత్మీయంగా చెప్పు. అంటే చెప్తాను ఆత్మీయంగా దానికి ఒక వర్డ్ కాదు దానికి ఒక వర్డ్ చేస్తే చాలు. ఆ వాక్యం చెప్పండి. ఆ వాక్యం ఒకటి పేతురు 2:2 ఆత్మీకైన పాలు. ఓ స్పిరిచువల్ ఓకే. ఎక్కడి నుంచి మన న్యాయం స్టార్ట్ అవుతుంది? ఎక్కడి నుంచి? తీర్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? స్టార్ట్ అవుతుంది. మొదలైంది. దేవుని యొక్క ఇంటి నుంచి, హౌస్ ఆఫ్ గాడ్. ఒక మార్క్ అభిమానం. 3 మార్కులు వచ్చినాయి. పేతురు ఎవరికి తన కొడుకుగా అనుకున్నాడు? తన కొడుకుగా మెన్షన్ చేస్తాడు. పేతురు ఎవరికి తన కొడుకుగా మెన్షన్ చేస్తారు ఆ అధ్యాయంలో? పేతురు ఎవరు తన కుమారునిగా? శీలాసా? అది పౌలు శీల. మార్కా? ఎస్ మార్కు. పౌలు పేతురు మార్కు. పౌలు శీలకి పరిశుద్ధాత్మ ద్వారా ఒక మనిషి దేవుడి నుంచి ఏం పలుకుతారు? పరిశుద్ధాత్మ ద్వారా వస్తే దేవుడి నుంచి అతను ఏం పలుకుతారు? మరొకసారి క్వశ్చన్. పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు దేవుని ద్వారా అతను ఏం పలుకుతారు? ఏం చెప్తారు? ప్రవచన వరం. 3 మార్కులు. నోహ ఓడ కట్టించారు కదా, ఆ ఓడ దేనికి సింబల్? యేసుక్రీస్తు వారికి. కాదు. అంటే what was the symbolism of the ark of Noah? అదే నోహ ఓడ ఉంది కదా, ఆ ఓడ దేనికి చిన్నగా? యేసుక్రీస్తు కాదు, ఇంకోటి ఉంటుంది. లేదు. ఆ వాక్యం అంటే పేతురు గ్రంథంలో నుంచి నేను అడుగుతున్నాను. యేసుక్రీస్తు కాదు. తెలియదు.
బాప్టిజంకి. ఓకే 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 ఫోర్ పడతాను. మర్చిపోయాను. భార్యలు బలహీనమైన ఘట్టం అని ఎవరు చెప్పారు? భార్యలు బలహీనమైన ఘట్టం అని ఎవరు చెప్పారు? పేదరగా చెప్పాడు. పేదరకే భార్య ఉంది, ఇంకెవరికి భార్య లేదు. పేదరకే అత్తగారు ఉన్నట్టుంది. పేదరు పెళ్లి చేసుకున్నాడు. భార్య ఉంది. 4 మార్క్స్. 4 మార్క్స్ ఈక్వల్ డ్రా అయిపోయింది. 9 క్వశ్చన్లు కదా. 8 సర్వీస్ చేసిన దేవిని కూడా దేవుడు దీవించిన కాక. నెక్స్ట్ వాక్యం చెప్పడానికి ప్రభు గారు వస్తారు. అందరూ చప్పట్లు కొట్టి ఆహ్వానించారు. చెప్పు 10 నిమిషాలు చెప్పు. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. అలాగే మొదటగా దైవజనులకి, అలాగే సమయం ఇచ్చిన దేవునికి, అలాగే నడిపిస్తున్న అధ్యక్షులకి, అలాగే సంఘానికి అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆమేన్. అందరూ ఇక్కడ ఉన్నారు ప్రెజెంట్. yes హల్లెలూయా. బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ లేని వారు అందరూ ఉన్నారు. మనసు ఎక్కడో లేని వారు గట్టి దేవునికి హల్లెలూయా చెప్తామా? మైండ్ ఎక్కడ ఉంది? హల్లెలూయా. అయితే వాక్యంలోకి వెళ్దాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుతామా? నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిర్భయము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఏంటని యెహోషువ గ్రంథంలో నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి నువ్వు వెలగొండాలి, ధైర్యంగా ఉండాలి, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడని యెహోవా ఎలాగున్నాడు, నీకు తోడై ఉన్నాడు. స్తోత్రాలు. వాక్యాన్ని బట్టి మనము ప్రతి క్షణం మనం చూస్తూ ఉంటే దేవుడు మనకి ప్రతి క్షణం మనకి తోడుగా ఉన్నాడు. అరణ్యమామని అలాగే ఇశ్రాయేలు నడిచిన ప్రతి స్థలంలో చూడొచ్చు. ఐగుప్తు దేశం నుండి కానాను దేశం వచ్చేంత వరకు దేవుడు వారికి తోడుగా ఉన్నారు. ఎడారి అవని, సముద్రం అవని, ఎలాంటి కరువు స్థితిలో కూడా దేవుడు వారికి ఏంటయ్యి ఉన్నారు, తోడుగా ఉన్నారు. అదే యోసేపు జీవితంలో కూడా చూస్తే దేవుడు అతను చిన్నతనం నుండి దేవుడు అతనికి ఏమై ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. తన ఎలాగున్నా కూడా తన సహోదరులు తనకి లోతులో పడేసినా కూడా, గోతులో పడేసినా కూడా, తర్వాత అమ్మివేసినా కూడా, తర్వాత ఐగుప్తు దేశానికి వెళ్ళినా కూడా, ఎక్కడ ఉన్నా కూడా, చెరసాలలో కూడా దేవుడు అతనికి ఏమై ఉన్నాడు, తోడై ఉన్నాడు. అలాగే మన పరిస్థితులు ఎలాంటివని దేవుడు మనకి ఎలా ఉన్నాడు, తోడైగా ఉన్నాడు. అందుకే చెప్తున్నాడు ఏంటి, దిగులు నిబ్బరం కలిగి ఎలా ఉండాలట, బీ స్ట్రాంగ్. అదే నేను ఈరోజు చెప్పాలనుకున్న సబ్జెక్ట్. అంటే అలాగా ధైర్యం కలిగి ఎలా ఉండాలి, మనం ధైర్యంగా ఉండాలి. అదే మొదటి సమయంలో 16-13లోన అలాగే సమయంలో వచ్చి ధైర్యంతో ఎవరికి దావీదు అభిషేకం చేసినప్పుడు దావీదు మీదకి దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఎలాగున్నాడు, బలం పుంజుకున్నాడు. అంటే ఆ బలం పుంజుకున్న తర్వాత అతను ఎలాగున్నాడు అంటే దేవుని ద్వారా శక్తి పొంది సింహాన్ని, ఎలుగుబంటిని కూడా అతను ఏం చేశాడు, చీల్చి చేశాడు. అలాగే గొలియాతును కూడా అతను ఏంటి చంపగల శక్తిని దేవుడు ఏం చేశాడు, అతనికి దయచేశాడు. దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు ఎలాంటి నిబ్బరంలో మనం పడిపోయినా, ఎలాంటి ఆలోచనలు మనం పడిపోయినా, ఎలాంటి పరిస్థితుల్లో మనం పడిపోయినా దేవుడు ఏంటి ఆ స్థితి నుండి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడితే, నేను నీకేమై ఉన్నాను, తోడుగా ఉన్నాను, నా ఆత్మ నీలో ఉన్నది కాదు, నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలి, ధైర్యం కలిగి ఉండాలి. అలాగే మన దైవజనులు చెప్పినట్టు ప్రకటన గ్రంథంలో ఉన్నట్టు ఎలాంటి వారు పరలోక రాజ్యం వెళ్ళలేరు, ఎలాంటి వారు పెరిగివారు. దేవుడు 366 సార్లు ఏం చెప్తారు, భయపడరు, డు నాట్ బి అఫ్రైడ్ కదా. అదే వేరే గ్రంథానికి వెళ్తే భయపడకుండా నువ్వు ఎలాగుండాలి, ధైర్యంగా ఉండాలి, బీ స్ట్రాంగ్ అని. అయితే మనం అలాగ ఆలోచిస్తూ ముందుకు వెళ్తుంటే దేవుడు ఎలాగంటున్నాడు అంటే, ధైర్యం కలిగి ఉన్నప్పుడు నేను నీకు అభిషేకిస్తానంట. దేవుని వాక్యం పట్టుకొని మనము ధైర్యంగా ఉన్నప్పుడే కదా దేవుని ఆత్మ మన మీదకి వచ్చి దేవుడు మన ఏం చేస్తారు, తన తైలం అన్న అభిషేకం మన జీవితంలో అభిషేకిస్తారు. సోదరా, అయితే వాక్యం మనము యెషయా 40 అధ్యాయం 31 యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఎలా ఉంటారట, నూతన బలం. ఎలాగా నూతన బలం.
అంటే ఒక్కసారి పొందుకున్నామని కాదు, దేవుని కొరకు అలాగే ఏం చేయాలి, ఎదురు చూస్తున్నాడు. దేవా ఈ రోజు నాకు ఇచ్చిన ధైర్యము బలాన్ని బట్టి నీకు దినానికి దేవా నేను ఇంకా అధికంగా నీలో ఏమవ్వాలి దేవా, అభిషేకాన్ని పొందాలి, ఆత్మీయంగా ఎదగాలి దేవా. పరీక్ష రావచ్చు ఎలా తన యవ్వనం కొరకు ఎదురు చూస్తారు దేవా, నీ శక్తిని నీ అభిషేకాన్ని పొందుకోవడానికి ఎదురు చూస్తుండాలి దేవా అని మనం రోజు అడుగుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తారట, నూతన బలాన్ని పొందుకోవడానికి మనకు అభిషేకిస్తారు. అది మన స్వయ శక్తి కదా, అదే కదా కీర్తన గ్రంథంలో ఉంటుంది, మనుషులను నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించుట. అంటే మనుషులు అదే కీర్తన గ్రంథంలో కొంతమంది రథముల మీదను, లేదా కొంతమంది గుర్రముల మీదను, లేదా ఆస్తుల మీదను, లేదా బలం మీద, సొంత బలం మీదను ఆశ్రయిస్తారు. కానీ దేవుని అభిషేకం మన మీదకి వచ్చినప్పుడు దేవుని బలాన్ని ఆశ్రయిస్తే ఎలాంటి గోడ అయినా సరే, ఎలాంటి సముద్రం అని ఏమవుతుంది, 2 పాయలుగా విభజింపబడుతుంది. మన జీవితంలో ఎలాంటి అడ్డు రాని, ఎలాంటి రాని దేవుని శక్తిని మనం పొందుకొని ముందుకు నడిస్తే ఆ దారి మనకి దేవుడు నడిపిస్తారు. అదే సామెతల్లో ఉంటుంది, నీ నడుచు మార్గంలో నాకేం చేయాలి, బోధించాలి, నీ నడిచే మార్గాన్ని నా నడకలు దేవా స్థిరపరచని రాయబడి ఉంది సామెతల గ్రంథంలో. అదే ఇర్మియాకి వెళ్తే మెలకువగా ఉండి విశ్వాసము నిలకడగా ఉండి పౌరుషం కలిగి ఉండాలంట, బలమైన వారిగా ఉండాలంట. యెషయా గ్రంథం 29:11. మనం బలహీనంగా ఉండాలి. కొన్నిసార్లు మనం నిద్రపోతుంటాం విశ్వాసంలో ఉండి, లేదా ఆత్మీయంగా మనం ఏం చేస్తాం, నిద్రపోతాం. అలా కాకుండా మెలకువగా ఉండాలి. అది కొత్త నిబంధనలో పడుతుంది, మెలకువగా ఉండడు. లేదంటే ఎలా వస్తాడు, సాతాను గర్జించి సింహము వలె ఎప్పుడు మింగుదనా అని ఏదోగా ఎదురు చూసుకుని ఉంటాడు. ఒక చిన్న ముక్క దొరకదు, మనం ఏం చేస్తాడు, విశ్వాసంలో ముంచేస్తాడు. లేదా ప్రార్థనలో, వాక్యంలో మనం వెళ్ళే దేవుని ప్రతి పనిలో మనం ఏం చేస్తాడు, మింగి వేస్తాడు. ఆ మింగి వేయకుండా దేవుడు కూడా ఏం చెప్తాడు, మెలకువగా ఉండాలి. అదే దేవుడు పేతురు యోహాను గారు ప్రార్థన చేసినప్పుడు వారికి కొనకకుండా ఏం చేయమన్నారు, మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నారు. అవునా కదా? ఇప్పుడు మెలకువగా ఉండి మనం ప్రార్థన చేసినా ఏమి చేసినా దేవుడు మనకి ఏం చేస్తాడు, బలాన్ని సమకూరుస్తాడు. అందుకే కదా పేతురు దేవుడు ఏం చేశాడు, తాళాన్ని ఇచ్చాడు. అతడు దేవుని యందు ధైర్యం కలిగి ఓడలోన సముద్రాన్ని సైతం అతను ఏం చేయడు, లెక్క చేయకుండా దేవుడు నాకు తోడుకున్నాడు కదా, ఈ సముద్రం మీద నేనేం చేస్తాను, నడవగలనని ఒక ధైర్యంతో అతడు అడుగు వేసాడు. కాబట్టి దేవుని దగ్గర చేరగలిగాడు. ఆ లోకం నడుస్తుండి కూడా అటు ఇటు చుట్టుపక్కల చూసినప్పుడు ఏమయ్యాడు, కింద పడిపోయాడు. మన జీవితంలో కూడా మనం నిబ్బరం కలిగి దేవుని పక్కన నడిస్తే మనం ఏంటమో ఉండదాం. కానీ నిబ్బరంగా లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి మన తల మీద పెట్టుకొని, లేదా మన హృదయంలో పెట్టుకొని మన ముందుకు దేవా నువ్వు నా తోట ఉన్నావు కదా, నీ ముందుకు నడుస్తానంటే మనం ఏమవుతాం, దేవుడు మనతో ఉంటాడు కానీ మనం ఎక్కడ పడిపోతాం, సముద్రం పడిపోతాం. కానీ దేవుడు పడనివ్వకుండా తన చేతితో మనం లేపుతాడు. సోదరా, అదే 1 కొరింథీ 16:13 తుద్దకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన మనం ఏమై ఉండాలట, బలవంతులై ఉండాలట. అంటే మన శక్తి కాదు కానీ ఎవరి శక్తి, ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి మనలో ఉంటేనే మనం ఏం అవుతాం, బలవంతులమాట. అదే మన బలము, మన శక్తి అనుకుని ముందుకు కొనసాగితే మనం ఏమైపోతాం, పడిపోతాం. ఏ క్షణమైనా మనం ఏమైపోతాం, ఆకు వాడిపోయినట్టు మన జీవితాలు మనమవుని వాడిపోతాం. మనం ఎంత ఎదిగినా కూడా అది ఎవరికి రావాలి, మహిమ దేవుడికే రావాలి. మన శక్తి అంటూ లేదు. అదే కదా ఒక దైవజనుడు, నాదంటూ ఏం లేదయ్యా, మొత్తం నువ్వేది నువ్విచ్చనే దేవా. మన శక్తి అవని, బలం అవని, ఆయుష్ అవని, కృప అవని, ఏదవని మనం ఒక్కటి చెప్పాలి, దేవా నువ్వు ఇస్తేనే తప్ప దేవా నేను ముందుకి వెళ్ళలేనయ్యా. నువ్వు ఇచ్చావు కాబట్టి దేవా నేను ఈ క్షణం ఇలా ఉన్నానయ్యా. అదే కదా 1 పేతురు 5:10 తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమ పడిన తాను మిమ్మల్ని పూర్ణులుగా చేసి ఏం చేస్తాడు, స్థిరపరిచి బలపరుస్తాడు. మనం ఏంటి ఇవ్వాలి, ఓపిక కలిగి ఉంటేనే దేవుడు మనం ఏం చేస్తారు, స్థిరపరిచేవాడు బలపరిచేవాడు ఆయన. మనం ఓపిక లేకుండా ఇప్పుడే మనకు కావాలంటే స్థిరపడం, బలపడం. అప్పుడే ఆ క్షణము వికసించిన పుష్పములైంది. అదే కదా యోనా గ్రంథంలో చెప్తాం, కొంతసేపు ఒక రాత్రికి కొలిచింది, ఒక రాత్రిలో నేటైంది, కొంత మట్టికి అది ఏటైంది, నీడని. అప్పుడుకప్పుడు మనకు కావాలనుకుని మన జీవితాలు కూడా ఏంటవుతాయి, అలాగే అయిపోతాయి. కానీ కొద్దిగా లేట్ అయినా సరే, ఆలస్యమైనా సరే దేవుని కొరకు ఎదురు చూస్తే మన జీవితాలు ఏమవుతాయి, బలపడతాయి. దేవుని కొరకు ప్రతి ఒక్కరం కూడా ఎదురు చూద్దాం. దేవుని శక్తిని మనందరం కూడా ప్రతి దినం పొందుకోవడానికి ఆశ కలిగి దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగ ఆశపడుతున్నా దేవా, నా ప్రాణం నీ కొరకు ఆశపడుతున్నాను కీర్తన గ్రంథంలో రాస్తున్నట్టు
దేవా ప్రతి దినం దేవా నీ ఆత్మని నీ శక్తిని నీ బలాన్ని పొందుకొని దేవా నీ చిత్తం నా జీవితంలో జరుగుతామని ప్రతి ఒక్కరు కోరుకుందాం. మీ చిన్న వాక్యం దేవ దీవించిన దాకా. అలాగే మంచి ప్రసంగం చెప్పిన ప్రభు గారిని కూడా దేవుడు దీవించిన దాకా. అలాగే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంది, స్పెషల్ ప్రోగ్రామ్ రోజా గారిది ఉంది. రోజా గారి స్పెషల్ ప్రోగ్రామ్ నేను ఒక ప్రశ్న ఇదమ్మా పాత నిబంధన గ్రంథంలోనే ఒక స్త్రీ పేరు చెప్పండి. పాత నిబంధన రూత్. రూత్ ఓకే ఎస్తేర్. పేరు గ్రంథంలో రాయబడిన గ్రంథంలో పేర్లలో అంటే అదొక లేకుండా గ్రంథంలో అంటే అయ్యా ఉంది. కొత్త ప్రోగ్రామ్ బాగుంది. నెక్స్ట్ యాక్టివ్ సాంగ్ ఉంది, అవి లేదు మధ్యలో. అలాగే నెక్స్ట్ న్యూస్ ఉంది, ప్రేమక్కది. ప్రేమక్క గారు వచ్చినప్పుడు అందరూ చెప్పండి కొట్టాలి. దేవుని నామకు వందనాలు, ఐదైదు వందనాలు, క్రిస్టియన్ వందనాలు, వందనాలు. ఈరోజు టీవీఎం న్యూస్తో మీ అందరికి రావడానికి దేవుడు సహాయం చేశారు. అందరి బట్టి దేవుడికి వందనాలు. ముఖ్యాంశాలు: మీటింగ్, బాప్టిజం, అయ్యగారు కేరళ ప్రయాణం, గృహ కూడికలు, ఉపవాస ప్రార్థనలు. వార్తల వివరణ: 28/11/25 విశాఖపట్నంలో మన సంఘ బిడ్డ అయిన రిబికా సిస్టర్ మరియు లక్ష్మీ సిస్టర్ వారి ఇంట్లో ఒక గొప్పగా మీటింగ్ జరిగింది. రాయగడ సంఘం మరియు విక్రమపురం సంఘం వెళ్ళడానికి దేవుడు సహాయం చేశారు. అక్కడ గొప్ప సాక్ష్యం వినడానికి వెళ్ళిన సంఘ బిడ్డలకు అవకాశం దొరికింది. అక్కడ నుండి అందరూ ఆనందంగా క్షేమంగా తిరిగి వాళ్ళ గృహాలకు చేరడానికి దేవుడు సహాయం చేశారు. 1/12/2025 విక్రమపురం సంఘంలో 7 యవనస్తులు సిఎల్ జానీ అయ్యగారిచే అనగా మన సంఘ కాపరి ద్వారా బాప్తిజం పొందారు. 3/4/12/2025 భువనేశ్వర్లో మీటింగ్ జరగబడింది. అక్కడకు ముఖ్య అతిథులుగా పాస్టర్ సిఎల్ జానీ అయ్య గారు మరియు పాస్టర్ అజిత్ జానీ అయ్య గారు పిలువబడ్డారు. వారితో రాయగడ సంఘం నుంచి లెఫ్ట్ రైట్ అన్నట్టు మన సంఘం నుండి 2 మాత్రమే వెళ్ళారు. అక్కడ నుండి క్షేమంగా తిరిగి రావడానికి దేవుడు సహాయం చేశారు. 8/12/2025 పితామల్ దగ్గర బోగు అనే గ్రామంలో 8 మంది మన అయ్యగారు సిఎల్ జానీ గారిచే బాప్తిజం పొందారు. మన పెద్దయ్య గారు కేరళ ప్రయాణం చేసి క్షేమంగా చేరుకున్నారు. కేరళ వెళ్ళడానికి కారణం ఏమనగా అయ్యగారిచే బైబిల్ శిక్షణ పొందిన వారు మీటింగ్ సిద్ధపరిచి రాయగడ సంఘ కాపరి అయిన సిఎల్ జానీ అయ్యగారికి ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. 2025 సంవత్సరం చివరి నెలలో 11వ తేదీ నుండి 27వ తేదీ వరకు గృహ కూడికలు జరగబడుతున్నాయి. 11/12/25 గురువారం సాయంత్రం లక్ష్మీ అమ్మగారి ఇంట్లో కూడిక జరిగింది. అందులో సంఘమంతా కూడి ఆత్మికంగా బలపడ్డారు. 12/12/25 శుక్రవారం సాయంత్రం ఆచార్య గారు వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరిగింది. అందులో సంఘమంతా కలిసి ప్రార్థనలో పాల్పొందడానికి దేవుడు సహాయం చేశారు. 13/12/25 శనివారం సాయంత్రం అరుణ అమ్మగారి ఇంట్లో ప్రార్థన జరిగింది. అందులో సంఘమంతా కూడి వాక్యంతో బలపడ్డారు. ముఖ్య గమనిక: 11 నుండి 27 వరకు జరగబోయే ప్రార్థనలో అందరూ హాజరు కావాలని మా విజ్ఞప్తి. ప్రతి సోమవారం విక్రమపురం, మంగళవారం అర్థం, గురువారం ఎదసామంత వలసలో ఎల్లప్పుడూ బైబిల్ తరగతులు జరుగుతున్నాయి. వెళ్ళాలనుకున్న వారు మన అయ్యగారికి సంప్రదించవలసిందిగా మా విజ్ఞప్తి. 24 సాయంత్రం ఎదసామంత వలసలో, 25 సాయంత్రం విక్రమపురంలో, 26 స్థివంలో మీటింగ్ జరగబడుతున్నాయి. రాయగడ సంఘ కాపరికి మరియు సంఘ బిడ్డలకు ఆహ్వానించారు. అందరూ తప్పకుండా హాజరు కావాలని మా విజ్ఞప్తి. 29/30/31/12/25 రాయగడ సంఘంలో ఉపవాస ప్రార్థనలు జరగబోతున్నాయి. అందులో పాల్పొంది మీ కట్లను విరగొట్టుకొని అలాగే ఆశీర్వాదం పొందాలని మా విజ్ఞప్తి. 3/1/25 మాదిలింలో ప్రార్థన జరగబోతుంది. అందరూ సంఘం అందరికీ ఆహ్వానం ఉన్నది. అందులో పాలుభాగస్తులు అవ్వాలని మా విజ్ఞప్తి. ఇంతటితో వార్తలు సమాప్తం. దేవుడి రాకడ ఆలస్యమైతే మరికొన్ని వార్తలతో కలుద్దాం. అంతవరకు దేవుడు మనందరినీ దీవించుగాక.
అలాగే నెక్స్ట్ 12 శిష్యుల పేర్లు చిన్నబి గారు ఉన్నారు. చిన్నబి వచ్చి 12 శిష్యుల పేర్లు చెప్తారు. అందరూ చప్పట్లు కొట్టి ఆహ్వానిస్తారు. పేతురు, ఆంద్రయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమై, తోమా, మత్తయి, యాకోబు, యోహాను, సుంకరైన సీమోను, ఇస్కరియోతు, యూదా. అలాగే 12 మంది శిష్యుల పేర్లు చెప్పిన అవి కూడా దేవుడు దీవించిన కాక. నెక్స్ట్ ఒకసారి అడగండి వాళ్ళకి. మీరే అతను చెప్తారా? చెప్పించండి. చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి. యోహాను. సూపర్. ఇంకా ఫిలిప్, ఇంకా అక్కడే చెప్పాలి, అన్ని చెప్పి ఇంకేమే. ఆంధ్రయ్య. ఇంకా ఇస్కరియోతు అనబడిన యూదా. సీమోను అనబడిన పేతురు. సరే, నెక్స్ట్ ప్రోగ్రామ్ రవి అని ఉన్నది. రవి అని ఇక్కడ లేరు కాబట్టి ఏంటి ప్రోగ్రామ్ అది? 10 ఆజ్ఞలు. అలాగే లాస్ట్ లాజరు 7 ప్రకటన గ్రామంలో ఉన్న సంఘాల పేర్లు ఏడు సంఘాల చెప్తారు. పేర్లు, 7 సంఘాలు. లాజరు వస్తుంది, అందరూ చదువుకుంటారు. Praise the Lord. కొద్దిగా మైక్ దించు, మైక్ దించు. ఆ. Philadelphia, Laodicea. సమర్థం. అలాగే రిపోర్ట్ చదవడానికి దేవి గారు వస్తారు. దేవునామానికి వందనాలు. చిన్నకి వందనాలు. సంఘమందరికి నమస్కారం. అధ్యక్షుడికి వందనాలు. 23వ తారీఖున 11/11/2025 పిఎం మీటింగ్ జరిపించడానికి సహాయం చేసిన దేవునికి స్తోత్రం. ఆ దినం అధ్యక్షుడిగా పాస్టర్ అజిత్ జాన్ గారు కార్యక్రమాన్ని నడిపించారు. సంఘం పాటుపడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటిగా పాస్టర్ సిఎల్ జాన్ గారు బైబిల్ క్విజ్ చేశారు. అందులో సంఘానికి 3 పాయింట్స్, క్విజ్ చేసిన అయ్యగారికి 6 పాయింట్స్ వచ్చాయి. తర్వాత స్పెషల్ సాంగ్ సిస్టర్ చాంద్రి గారు పాడారు. తర్వాత బ్రదర్ రాజు గారు ప్రసంగం చేశారు. తర్వాత 7 పండుగల పేర్లు లాజర్ చెప్పారు. 5 యాగాల పేర్లు సిస్టర్ సరసా గారు చెప్పారు. తర్వాత సాంగ్ రిఫ్రెష్ సిస్టర్ రోజా గారు చేశారు. తర్వాత యాక్షన్ సాంగ్ అభి చేశారు. తర్వాత స్పెషల్ ప్రోగ్రామ్ సిస్టర్ దేవి చేశారు. చివరిగా పాస్టర్ సిఎల్ జడై గారు ఆశీర్వాదం ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగించారు. ఆ దినం మీటింగ్ లో పాల్గొన్న ప్రజలు 35 మంది మరియు ఆ దినం వచ్చిన కానుకలు 210 రూపాయలు. బిల్ పాస్ చెప్పండి. బిల్ పాస్ చేశారు. కళ్ళుపూతలు పెట్టి కళ్ళుపూతలు అభియా అభియా. నెక్స్ట్ వీక్ ప్రోగ్రామ్. నెక్స్ట్ మంత్ ప్రోగ్రామ్ చెప్పండి. ఫస్ట్ సాంగ్ పాట పాట పాడమ్మా. పాట జయమ్మ. జయమ్మ. స్టోరీ చంటి గారు. ఏ చంటి గారు? చంటి గారు కదా. స్పెషల్ సాంగ్ ఈసు అదే సాంగ్ రిఫరెన్స్ ఎస్ అండి. నెక్స్ట్ స్కిప్ చేయకూడదు. సాంగ్ రిఫరెన్స్ ఒకసారి ప్రెసిడెంట్ గారు సినిమా వేసేస్తారు. క్విజ్ సిస్టర్ గౌరీ గారు. వాక్యం చాందికి చెప్పలేదు కదా రాజు సార్
చాంద్ర సిస్టర్కి రెడీ చేయండి వాక్య పరిచయకి. వాక్యం ఓకే. వాక్యమే కావాలి. సైలెంట్ అటాక్. స్పెషల్ ప్రోగ్రామ్ ఈరోజు స్పెషల్ ప్రోగ్రామ్ సునీత ఉంది కదా చాలా రోజులు వచ్చింది. స్పెషల్ ప్రోగ్రామ్ నేర్పేస్తాం. స్పెషల్ ప్రోగ్రామ్ ఎవరు? సింపుల్ ఒక పేరు కదా వెళ్ళిపోయింది. న్యూస్ శ్రీలత సిస్టర్ ఏం లేదా? ఎప్పుడు చెప్పలు కొట్టు. న్యూస్ అఖిల మరి ఎప్పుడు వీక్షణ వ్యూవర్ ఓకే. ఏంటి ఉషా ఏంటి లేదా? ఇంకేదైనా ప్రోగ్రామ్ యాడ్ ఉషా భోజనాలు ఇంకేం ప్రోగ్రామ్ ఉన్నాయి? అంతే ఉంది. ఇంకేదైనా చెప్తే ఉషా 12 నెలల పేరు చెప్తా. జనవరి నుంచి డిసెంబర్ వరకు. సిస్టర్ ఉషా గారు కంటస్థం చేయండి. 12 పేర్లు. 12 పేర్లు. శారీరక క్రియలో ఉన్న సామాన్లని ఏం చెప్తుంది? శ్రీలత వద్దొద్దు లేదు. నువ్వు రాయి చేయదో మన విషయం కాదు. రాయి చెప్పిన మనిషి ఉన్నాడు కదా నీకు. రాయి యాక్టివిటీస్ చెప్పలేదు కదా నీకు. నీ పేరు సిక్ అవుతుంది. మళ్ళీ చదువుతారు. లాజరు అభి యాక్సెల్ సాంగ్. ఓకే. ఇంక ఇది చిన్నవి ఏం అభికి బ్లెస్సింగ్ ఏం చెప్పరా? బ్లెస్ సండే స్కూల్కి పంపించట్లేదు. పోనీ 3 సార్లు హాలీలు ఏం చెప్పు. ఇంకేం బ్లెస్సింగ్ నువ్వేం చెప్తావు? బ్లెస్సింగ్ పాట పాడతావా? పాట పాడు. ఓకే. మదర్ అండ్ డాటర్ పెట్టి సాంగ్. బ్లెస్సింగ్ సాంగ్. ఓకే అయిపోయిందండి. చిన్నవి ఏం చెప్తాను? చిన్నవి 12 తెగుల పేరు. 10 ఆజ్ఞలు చెప్పు. ఏవి చెప్పకపోయినా హత్య చేయొద్దని చెప్పి. చేయకూడదు. ఇంకేదైనా ప్రోగ్రామ్ యాడ్ చేయాలని చెప్తే చాట్ చేద్దాం. సరసాకి ఏంటి ఏం ప్రోగ్రామ్? ప్రోగ్రామ్? యాడింగ్ ప్రోగ్రామ్ అవుట్ పెట్టి బైబిల్లో ఉన్న పుస్తకాలు అయితే కొత్త నిబంధనల పుస్తకాల పేర్లు. పాట పాడినా పర్లేదు. మత్తయి మార్కులు ఇంకేమైనా కొత్త నిబంధనల పేరు సిస్టర్ సరసా గారు. రాళ్ళైతే తీసి ఏం కావాలి? ఏదో అక్కేలా ఒక్క ప్రోగ్రామ్ లేదు. ప్రోగ్రామ్ పాత నిబంధన పేర్లు గ్రంథాలు. ఓకే వెరీ గుడ్. పాత నిబంధన గ్రంథంలో ఉన్న పేరు. 4 సంవత్సరాలు తెచ్చి కడుగు. ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ప్రోగ్రామ్ ఏం లేకపోతే 4 సంవత్సరాలు తెచ్చి కడుగు ప్రతిరోజు. నెక్స్ట్ ఈసారి ప్రోగ్రామ్ స్కిప్ చేసి ఏం చేస్తా ఒక్కొక్క పనిష్మెంట్ చేస్తా. దానికి ఏదో ప్రోగ్రామ్ ఇచ్చేయండి. 10 తెగులు పేరు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు ఇస్తే 10 తెగులు. 10 వాక్యాలు కంఠస్థం చెప్తుంది. వాక్యాలు పేర్లు చెప్పాడు. కీర్తనలు 10 కంఠస్థ వాక్యాలు జూనియర్ అఖిల. లేదంటే 10 కన్యకల పేరు. ఓకే నేను ప్రోగ్రామ్ అని చెప్తాను.
సాంగ్ జయమ్మ, స్టోరీ చంటేయ, సాంగ్ రిఫరెన్స్ ఏసని స్కిప్ చేయకూడదని, క్విజ్ సిస్టర్ గౌరీ గారు అని కోసమే, ప్రసంగం చాందిని లేదంటే రాజన్య. స్పెషల్ ప్రోగ్రామ్ రోజాక్క, న్యూస్ దేవి, 12 టాలెంట్ పేర్లు సిస్టర్ ఉషా గారు, శరీర క్రియలున్న పేర్లు శ్రీలత, లాస్ట్ డబ్బి యాక్షన్ సాంగ్, 10 ఆత్మల పేర్లు చిన్నవి, కొత్త నిబంధనలు ఉన్న పేర్లు సరసక్క, పాత నిబంధనల పేర్లు గాంజన్య, 10 కంఠస్థ వాక్యాలు అఖిల. జనవరి 25వ తారీఖున జనవరి 25వ తారీఖున జరుగుతుంది. వచ్చే సంవత్సరం కొత్త సంవత్సరంలో కొత్త ప్రోగ్రామ్ కొత్తవి చేస్తాం. స్పెషల్ ప్రోగ్రామ్ సునీత మిస్ అయిపోతుంది. సునీత అక్కడే తెచ్చి ఏ ప్రోగ్రామ్ చెప్తా కేరళలో ఒక ఏదో ప్రోగ్రామ్ మలయాళంలో పాట పాడుతుంది. మలయాళం పాట మూడైపోయా ఎవరు కొత్త నిబంధన చెప్తున్నారు? పాత నిబంధన ఆయనకి ఇచ్చేసారా? కథ చెప్పారు ఎవరు? కథ చెప్పారు. కొన్ని వాక్యాలు యాక్షన్ గా చెప్పాలి. వన్ నాట్ ప్లే రైట్. మీరు లోకానికి ఉప్పు, మీరు రైట్. అమ్మయ్యా దేవుడు భయం ఏంటన్నది సరే ఆఫరింగ్ ఓకే, మనం పాట పాడుకున్నాం. ఇప్పుడు కాన్ఫరెన్స్ రాజుగారు ఇంత పాటే పాడలేదు. రక్షణ ఇచ్చావయ్యా, విడుదల ఇచ్చావయ్యా, కోసం సమర్పించుకున్న మన ప్రార్థన
చేసి ఈ పగటి వేళ ఆరాధన కూటాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధుల మహోన్నతుల దేవానికి వందనాలు తెలియవస్తున్నాం. ఈ పగటి వేళ నీ సన్నిధిలో ఆనందించడానికి, ఉల్లసించడానికి, నీ వాక్యములో దేవ అభిమానం పొంది తీరడానికి ఈ పగటి వేళ మాకు ప్రసాదించిన గొప్ప వేదికను బట్టి దేవానికి స్తోత్రం. ఈ పగటి వేళ ఆరాధన కూటంలో హాజరైన సకబిడ్డలు అందరి కొరకు స్తోత్రం. అందరినీ దీవించండి, ఆశీర్వదించండి, అందరినీ బలపరచండి. ఈరోజు చెప్పబడిన వాక్య ప్రణాళిక ప్రకారంగా దేవ మా ప్రాణములను దేవ సమాధానపరచుచున్న దేవుడు, కాపాడుతున్న దేవుడు, విమోచన ఇచ్చిన దేవుడు, పరలోకం చేర్చుచున్న దేవుడు. ఈ పగటి వేళ మా జీవితం నెమ్మది యోగాలు కలిగి జీవించి తీరుటకు దేవ సహాయం దయచేయండి. దేవ ఈ సంవత్సరం గడిచి తీరడానికి ఇంకా కొన్ని రోజులు, కొన్ని నెలలు మాత్రమే, కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నది దేవ. వాటి మధ్యలో దేవ నేను రాకడ ఆలస్యమైంది. ఇంకా మేము ఆత్మీయతలో బలపడితే, ఇంకా ఆత్మలను సంపాదించి, ఇంకా సంఘాన్ని నింపి, ఇంకా దేవుని కొరకు ప్రయాసపడితే, ఇంకా దేవుని కొరకు జీవం పొందితే ఎందుకు కొనసాగుటకు దేవ సహాయపరిచింది. జరిగిన PYP మీటింగ్ దీవించినందుకు దేవానికి స్తోత్రం. అందులో భాగభాగిలా పనిచేసిన అదే పరిచయం చేసిన సంఘటనలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. అందరినీ బలపరిచిన దేవా, ఇప్పుడు మేము అందరం కూడా మా ఇళ్ళలోకి, మా కుటుంబంలోకి, సందర్భంలోకి దీవించండి. నీ కృపలో మేము అనుకుంటున్నాం. మమ్మల్ని బలపరచండి, సహాయం దయచండి. అదే రీతిగా ప్రతిరోజు జరుగుతున్న కూడికలను దీవించండి, ఆశీర్వదించండి. సహాయం దయచేసినందుకు దేవానికి స్తోత్రం. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్నాము తండ్రి. తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు వెళ్దాం. ఇక్కడ కూర్చున్న సద్భక్తులతో దేవాన్ని రెండో అక్కడ వరకు తోడు గాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. ప్రతి శబ్దంతో ఒకసారి హల్లెలూయా చెప్తామా? ఒకసారి హల్లెలూయా.